కుకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసులో అసలు మర్డర్ చేసింది ఎవరా అని ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఈ రోజు వచ్చిన నిజం ఏంటంటే సహస్ర వాళ్ళ ఇంటి పక్కన బిల్డింగ్ లోనే ఉంటున్న 10th క్లాస్ అబ్బాయి అంట. ఇంటి పక్కనే ఉంటూ అన్ని గమనిస్తూ ఎప్పుడేం చేయాలి అని అన్ని ప్రీ ప్లాన్ గా పేపర్ మీద రాసుకున్నాడంట. ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి డోర్ పెట్టి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ టేబుల్ పైన పెట్టి ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ లీక్ చేసి బయటికి రావాలని అన్ని క్లియర్ గా పేపర్ పైన రాసుకున్నాడంట. సహస్ర బాత్రూమ్ పోయింది గమనించి అతను ఇంట్లోకి ఎంటర్ అయ్యి దేవుడి ఫోటో వెనకాల ఉన్న 80,000 తీసుకొని బయటకు వస్తుండగా సహస్ర చూసిందని ఆ సహస్రాన్ని ఇంట్లో తీసుకొని బెడ్ పైన పడుకోబెట్టి ఆమె గొంతు విసికిందట. ఆమె చనిపోయినా కూడా అనుమానంతో కత్తితో 20 పోట్లు పొడిచిందట. అసలు ఎంత దారుణం ఇది. అతనికి క్రైమ్ సినిమాలు చూసి అలవాటు ఉందంట. అవన్నీ చూసి ఇట్లా చేసినా అని చెప్తాడు. ఆ క్రైమ్ సినిమాలలో ఎట్లయితే స్టెప్ బై స్టెప్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇతను కూడా చేశాడు. మనం ఈ మిస్టరీ వినడానికి పోలీసులకు సమాచారం ఇచ్చిన పర్సన్ ఎవరనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ జాబర్ అంట. సహస్ర వాళ్ళ ఇంటి నుంచి బయటకు వస్తుంటా ఈ సాఫ్ట్వేర్ జాబర్ గమనించిందంట. ఈ సాఫ్ట్వేర్ జాబర్ చూస్తున్నాడు అని చెప్పి పక్కనే ఉన్న బిల్డింగ్ లో 15 నిమిషాలు దాక్కున్నాడంట. అనుమానం వచ్చి ఈ సాఫ్ట్వేర్ జాబర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట. క్రిమినల్ సినిమాలు చూసి క్రిమినల్ గా మారి ఒక 10th క్లాస్ అబ్బాయి ఇలా చేసిండు అంటే ఎంత దారుణం అసలు ఇది. ఆ మేందరని ఆ చిన్నారి సహస్రాన్ని చంపిన వానికి 100% ఉరిశిక్ష పడాలి. అండ్ నేను పేరెంట్స్ కి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని కొంచెం గమనించండి. వీడు దొరకడానికి హెల్ప్ చేసిన సాఫ్ట్వేర్ జాబర్ కి థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్.